హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మహాభారతం సిరీస్ ఆఫ్ ఎయిడియట్స్ ఫిగరింగ్ అవుట్. మన లాస్ట్ ఎపిసోడ్లో కౌరవులు పాండవులు ద్రోణాచార్యుడి దగ్గర విద్య ఎలా నేర్చుకున్నారో, అలానే ఎవరి స్పెషాలిటీస్ ఏంటో చూసాం. అలానే మీకు ఒక గ్రేట్ వారియర్ని ఇంట్రడ్యూస్ చేశా, అదే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి గురుదక్షిణగా ఇవ్వగానే ఆ అడవి మాత్రమే కాదు, ఎంటైర్ హస్తినాపురం షాక్ అయిపోయింది. అండ్ అర్జునుడికి చిన్న గిల్ట్ అయితే స్టార్ట్ అయింది మైండ్లో. ఎందుకంటే తన కోసం ఒక వారియర్ బొటనవేలు కోసి ఇవ్వగానే ఆ వారియర్ ప్లేస్ మనోడు తీసుకున్నట్టు అనిపించింది. అలానే ద్రోణాచార్యుడి పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ద్రోణాచార్యుడు అర్జునుడిని ద బెస్ట్ వారియర్గా తీర్చిదిద్దుతానని ప్రామిస్ చేశాడు. అండ్ తన ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసం ప్రపంచం అండ్ సమాజం ద్రోణాచార్యుడిని ఏమనుకున్నా పర్లేదు అనుకుని తను తగ్గి మరీ బొటనవేలుని గురుదక్షిణగా అడిగాడు. ఇది ఎవ్రీ టైం అర్జునుడు మైండ్లో పెట్టుకొని తన ప్రాక్టీస్ని ఇంకా పెంచేవాడు. అందరూ ఒక 10 hours ప్రాక్టీస్ చేస్తే అర్జునుడు మాత్రం 12 hours 15 hours ప్రాక్టీస్ చేసేవాడు. అండ్ ఇది చూసిన ద్రోణాచార్యుడు ఇంకా ఇంప్రెస్ అయ్యేవాడు, కొత్త కొత్త విద్యల్ని కూడా నేర్పించేవాడు. ఈ ద్రోణాచార్యుడి గురుకులంలో వాళ్ళు విద్య మాత్రమే నేర్చుకున్నారంటే పొరపాటు. అది కాకుండా ఈ పిల్లల్లో అసూయ కూడా అలానే పెరిగింది. దుర్యోధనుడికి అర్జునుడు అంటే అస్సలు పడేది కాదు. అలానే భీముడు అంటే చాలా ద్వేషం. ఫ్యూచర్లో అర్జునుడు ఒక్కడు చాలు 100 మంది కౌరవులను ఓడించడానికి అని దుర్యోధనునికి ఎప్పుడో తెలుసు. అందుకనే అర్జునుడి పైన పోరాడి గెలిచే వీరుడు కోసం తను కూడా వెతుకుతూనే ఉంటాడు. ఎందుకంటే కౌరవుల్లో ఎవ్వరూ ఆ పని చేయలేరని దుర్యోధనుడికి తెలుసు కాబట్టి. అండ్ ఈ ప్రాసెస్లో ఏమైందో తర్వాత తెలుసుకుందాం.